షర్మిలా గారు అసలు మీకు ఏం కావాలి? మీకు అసలు ఏం కావాలి? మీకంటూ క్లారిటీ ఉందా? మీకు ఎమ్మెల్యే అవ్వాలని ఉందా? ఎంపీ అవ్వాలని ఉందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఉందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని ఉందా? లేకపోతే అసలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని ఉందా? లేకపోతే తెలంగాణలోని మీ ఏదైతే కొత్తగా ఏర్పాటైన ఇప్పుడే కొత్త ఈ మధ్య ఏర్పాటైన అన్న రేవంత్ రెడ్డి కావాలా? లేకపోతే ఏం కావాలి? పక్కనున్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి చేయాలా? అసలు ఏం కావాలో మీకు ఒక క్లారిటీ తెచ్చుకోండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటిలాగే మళ్ళీ మీరు పొగుడుకోండి. మాకేం అవసరం లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ అధికారంలో తీసుకొచ్చే ఆలోచన ఉంటే, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల్ని మీరు హక్కును చేర్చుకునే ఆలోచన ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ద్వేషం, దేశపూరితమైన మాటలు మాట్లాడరు. ప్రేమించే రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్క గుండెని మీరు అవమానించారు, ప్రతి ఒక్కరిని బాధ పెట్టారు, ప్రతి ఒక్కరిని వంచారు, నిర్దాక్షిణ్యంగా వాళ్ళని నరికేశారు, నర్ర రోడ్లో నించోబెట్టి. నాకు తెలిసి నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు మిమ్మల్ని చూసి ఎక్కువ బాధపడుతున్నారు. వాస్తవం. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా మిమ్మల్ని చూసి ఎక్కువ బాధపడతా ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు మీరు ఓడించారు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు పూర్తి స్థాయిలో మీరు వంచారు. బికాజ్ మేమందరం ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అందరూ వైఎస్ఆర్సీపీకి అటాచ్డ్ అయి ఉన్నాం. మేము చంద్రబాబు నాయుడు గారితో డి అంటే డి అనే అంతటిలోకి వచ్చాం, అధికారంలోకి వచ్చాం. అధికారంలో ఈరోజు కోల్పోయేటట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ద్వేషం ఉంటే ఇంకొకటి ఎలాగైనా చూసుకోవాలి. కానీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వెనక మేము నడిచినాం, జగన్మోహన్ రెడ్డి గారు వెనక మేము నమ్మినాం. పూర్తి స్థాయిలో రాజశేఖర్ రెడ్డి గారి అభిమానం ఏదైతే ఆ ప్రజలు ఎవరైతే ఆయన పట్ల కృతజ్ఞతగా ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటాచ్డ్ అయిన ఉన్న వాళ్ళందరినీ మీరు ఓడించారు. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు మీరు ఇక్కడ ఓడించింది. జగనన్నను ఓడించినందుకు వెనకున్న మాలాంటి వాళ్ళం మీకు ఓట్లు వల్ల మీరు చేసిన దరిద్రపైన మాటలు, మీరు చేసిన మాటలు అసంతృప్తిగా ఏది పడితే అసలు ఎట్లా పడితే అట్లా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మీరు చేసినటువంటి ప్రసంగాలు అవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఒక 4-5% అయినా లేకపోతే 2% ఓట్లైనా అది టర్న్ అవుతుంది మీకు వల్ల. మీకు వల్ల వాస్తవం, మీకు వల్ల రేపైనా మీకు పడతాయని గ్యారంటీ లేదు. ఇంకా కూడా మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బతకదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కనీసం ఒక్క సీటు కూడా తెచ్చుకున్నంత దమ్ము ధైర్యంగా దాని కెపాసిటీ లేదని. దమ్ము ధైర్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, అంత పెద్ద కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టి ఎస్ మేము విభజన చేశాం, మిమ్మల్ని మోసం చేసి ఆ రోజు పార్లమెంట్లో తలుపులేసి మేము విభజన చేశాం అని చెప్పి ఒప్పుకునే అంత దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. వాస్తవంగా వాళ్ళకి అంత దమ్ము ధైర్యం లేదు. బిల్లులో ప్రత్యేక హోదా అంశం వాళ్ళు పెట్టుంటే ఈరోజు ఈ బాధ ఉండేది కాదు. అది పెట్టే ఆలోచన చేయలేదు. ఆ దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను ఇది చేశాను, నా పరిపాలన ఇది వచ్చింది, నా పరిపాలనలో మెడికల్ కాలేజీలు వచ్చింది, నా పరిపాలన సచివాలయ వ్యవస్థ వచ్చింది, నా పరిపాలన 4 పోర్టులు అభివృద్ధి దిశగా పయనింపు చేశాను, నా పరిపాలన ఉద్దానం కిడ్నీ సెంటర్ అది నేను కట్టాను, నా పరిపాలనలో పూర్తి స్థాయిలో ఏదైతే విశాఖపట్నాన్ని డెవలప్ చేసే విధంగా నేను ఋషికొండలో ఏదైతే గవర్నమెంట్కి ఉపయోగపడేదానికి నేను భవనాలు, శాశ్వత భవనాలు నేను కట్టాను అని చెప్పుకోగలరు. నాడు నేడు కింద బళ్ళు రూపురేఖలు నేను మార్చాను, నా పరిపాలనలో పూర్తి స్థాయిలో వైద్య వ్యవస్థ సమూలమైన మార్పులు నేను తెచ్చాను, 25 లక్షల వరకు ఎటువంటి ఫీజు లేకుండా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ కార్డుని నేను అంతటి అమౌంట్ నేను పెంచాను, 10 లక్షల దగ్గర నుంచి అంత నేనే ఇచ్చాను, నా పరిపాలనని ఆయన గర్వంగా చెప్పుకోగలడు. రాజశేఖర్ రెడ్డి గారు ఎటువంటి సంస్కరణలు అయితే తీసుకొచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి సంస్కరణలే తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పరంగా ఓడిపోలేదు, రాజకీయాల వల్ల ఓడిపోయాడు. ఈ రోజు బల్లగుద్ది ఎవరికైనా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక మీ విషయానికి వస్తే, మీరు రాజశేఖర్ రెడ్డి గారికి అమితమైన భక్తురాలు, అమితమైన అభిమానురాలు అని పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్న మీరు తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి గారు వారసురాలని, తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి గారి కోసం నేను పనిచేస్తాను, తెలంగాణలో వాళ్ళందరికీ ఎప్పుడైనా న్యాయం చేశారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ పార్టీ వాళ్ళు పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా పదవులు ఇప్పించారా? ఎవరికైనా ఇప్పించారా? ఆ పెట్టా రామరెడ్డి అని ఆయన మీ పార్టీ కోసం నీ వెనకాల తిరిగారు కదా, మీ వెనకాల ఒక పదవి ఇప్పిపోయారా? ఎవరికైనా ఇప్పించారా? మీ పార్టీ వెనకాల ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఏదైనా న్యాయం చేయించారా కాంగ్రెస్ పార్టీ తరఫున? అదేమీ లేదు. ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి గబ్బు చేశారు. ఇట్లా ఉంటారా చెల్లెళ్ళు? దేవుడా ఏంటి పరిస్థితి అనేటట్టు భయానక సందర్భాన్ని మీరు సృష్టించారు. ఆ 4-5 నెలలు ఒక్కసారి సైలెంట్ అయిపోయారు.
ఈ రాష్ట్రంలో ఇంతమంది చనిపోయిన, దాడులు జరిగిన, అత్యాచారాలు జరిగిన మీకు బాధ్యత లేదు. చనిపోయిన వ్యక్తి ఎవరు? రాజశేఖర రెడ్డి గారు అభిమానించే కుటుంబం కదా. మీకంటే ఆ కుటుంబాన్ని పరామర్శించే ఓపిక లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ కుటుంబం ఎన్నిసార్లు మాట్లాడుంటారు? రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కదా వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా పోయి వాళ్ళు పరామర్శించారు మీరు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి వారసురాలని, రాజశేఖర రెడ్డి గారి బిడ్డని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, రాజశేఖర రెడ్డి గారి కార్యకర్తల్ని ఈ రోజు ఆయన ఏం చేసినా కూడా వాళ్ళ కోసం అని చెప్పి ఆయన ముందుండి ప్రతి ఒక్కరిని పరామర్శిస్తున్నారు. పులివెందుల్లో కానీ, ఇక్కడ కానీ, పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కానీ ప్రతి ఒక్క అంశంలో ఈరోజు ఆయన ఉంటున్నాడు. ఇవన్నీ ఏదైతే ఢిల్లీ లెవెల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం జరగానే ఢిల్లీలో ధర్నా పెట్టాడు. అంటే మేమందరం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, మమ్మల్ని ఎవరైనా కొట్టినా కూడా మేము అసలు మీరు కళ్ళు చూసి చూడనట్టు ఉంటారు. మాకు కావాల్సిన రాజశేఖర రెడ్డి గారి ఓట్లు ఏదైతేనే టీడీపీకి ట్రాన్స్ఫర్ చేయడం, కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మాత్రం మాకు అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించాలని మాకు అవసరం లేదు. ఇదేమి రాజకీయం అమ్మ మీది? ఇదేమి రాజకీయం? అసహ్యం వేసే రాజకీయం ఇది. అసహ్యం వేసే రాజకీయం. మేము మీకెళ్ళి ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు ఏదైనా చేసుకోండి, మాకు అవసరం లేదు. బికాజ్ మేము సోల్డ్ అవుట్ అయిపోయాం. అంటే ఎట్లా, మేము ఎప్పుడు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మేము వైఎస్ఆర్సీపీకి అటాచ్డ్ అయిపోయాను. ఎవరు అవునన్నా కాదన్నా మా పార్టీ ఇదే. జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు. ఈరోజు మీరు అరిసి మీ గొంతు శ్వాస నెప్పి బుట్టి వదిలేయాలి తప్పితే మమ్మల్ని మీరు చలింపజేయలేరు, మమ్మల్ని మీరు ఆలోచింపజేయలేరు. బికాస్ మీకు అన్యాయం జరిగింది అని ఏదేదో వ్యక్తిగత కారణాల చేత మమ్మల్ని ఓడించారు. మీరు మీ వ్యక్తిగత కారణాల చేత మమ్మల్ని దెబ్బ కొట్టారు. మీ వ్యక్తిగత కారణాలే ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె ఘోషిస్తూ ఉంది. వాళ్ళు అవమానపడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర మేము అవమానపడే దానికి కారణం మీరు. నిజం 11 సీట్లు అనే స్థాయికి తెచ్చింది మీరు. గబ్బు చేశారు. ఎట్లా కూడా చేస్తారా అనే తట్టు చేశారు. అందుకని దయచేసి మీరు ఎంత రాజకీయం చేసుకోండి, ఎన్ని విధాలైన బాధ పెట్టండి. ఢిల్లీలో ధర్నా చేయొద్దని మీరు బాధపడుతున్నారే, అసెంబ్లీలో బిల్లులు వెళ్ళిపోతున్నాయి. ప్రజలందరూ చచ్చిపోతున్నారా నాయన, ప్రజలందరూ దాడులు జరుగుతున్నాయి నాయన, ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారా నాయన, ప్రజలకు అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఏంట్రా పరిస్థితి అని చెప్పి 144 ఏదైతే లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ లేదురా బాబు ఈ ప్రభుత్వం అంటే ఇంకా బిల్లులు పాస్ కావాలి. ప్రజలు జనాలు చచ్చిపోయినా పర్లా, అసెంబ్లీ సెషన్ జరగాలి, బిల్లులు పాస్ కావాలి. జనాలు ముఖ్యం కాదు మీకు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారిని దాటి కొద్దిగా మైలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు పెరిగింది, ఎమ్మటనే వచ్చేస్తారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చేవాళ్ళు, ఇప్పుడు మీరు వస్తున్నారు. అంతే తేడా ఏముండదు అక్కడ.